జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం ఏర్పడింది. వందే మాత్రం పాడితేనే దేశంలో ఉండాలన్న బీజేపీ కార్పొరేటర్స్ వ్యాఖ్యలకు ఎంఐఎం సభ్యులు ఆందోళన చేపట్టారు. మాటామాటా పెరిగి బీజేపీ ఎంఐఎం సభ్యులు టేబుల్స్ ఎక్కారు. Everybody is getting onto the chairs. When a chair, no, Sohail sir, please, 1 minute, please. मौका दो, 1 मिनट तो मौका दो. अरे is this the respect that you're giving the chair? Chair मंगल मेरे chair लेकर सिमरती. Sohail sir, 1 minute. No, I have this act. I'm going to read. I will have to pick up them. I have to pick up. Marshals pick up చేయండి వాళ్ళని వీళ్ళని ఎవరు నుంచున్నారో టేబుల్స్ మీద ఎవరు నుంచున్నారో వాళ్ళందరిని తీయండి. ఐ కెనాట్ టేబుల్స్ మీద నుంచిన వాళ్ళందరినీ తీయండి. ఒకవేళ మీరు హౌస్ లోంచి వెళ్ళిపోదలుచుకుంటే వెళ్ళిపోవచ్చు. హౌస్ లోంచి వెళ్ళిపోవచ్చు. యూ కెనాట్ స్టాండ్ ఆన్ ద టేబుల్స్. Shravan. Yeah, marshals. 1 minute. I will play. नहीं आप ठहरो. No. बीजेपी వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ టేబుల్స్ ఎక్కిపోవడం ఏం మర్యాద అండి అది? ఐ హావ్ టు విత్డ్రా ద మెంబర్స్. బయటకు పంపించేసా నేను. బీజేపీ విల్ గో అండ్ టేక్ దేర్ సీట్స్ ప్లీజ్. బీజేపీ మెంబర్స్ విల్ టేక్ దేర్ సీట్స్. MIM will take their seats. If not, the members will be taken out. If not, the members will be taken out. I request cooperation. I requested everybody to cooperate. This is no religion. We're all the members. Please respect. Sit down. What is this nonsense? Everybody is getting onto the chairs. When a chair... No. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశ రసభాషకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నుమాన్ లైవ్ లో అందిస్తారు. నుమాన్, శ్రీనివాస, జీహెచ్ఎంసీ చివరి కౌన్సిల్ సమావేశం అంతా కూడా రసాభాసగా మారింది. వందే మాత్రం గీతం మీద రగడ నెలకొన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వందే మాత్రం గీతాన్ని ఇటు కౌన్సిల్లో పాడినటువంటి పరిస్థితి. సో జాతీయ గీతాన్ని పాడినటువంటి సమయంలో ఎంఐఎం కార్పొరేటర్లు ఎవరు కూడా లేచి నించున్నటువంటి సిచ్యువేషన్. దీంతో జాతీయ గీతం వందే మాత్రం గీతాన్ని పాడినటువంటి వారు మాత్రమే ఈ దేశంలో ఉండాలి అంటూ బీజేపీ కార్పొరేటర్లు ఒక్కసారిగా నినాదాలు చేసినటువంటి నేపథ్యంలో ఇటు బీజేపీ కార్పొరేటర్లకు ఎంఐఎం కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మేయర్ కలగ చేసుకుని వారికి సర్ది చెప్పేటటువంటి ప్రయత్నం చేసినా కూడా ఇటు బీజేపీ కార్పొరేటర్లు ఎంఐఎం కార్పొరేటర్లు ఒకరిని ఒకరు దూషించుకున్నటువంటి సిచ్యువేషన్. సో హైదరాబాద్ నగర సమస్యల మీద చర్చించాల్సినటువంటి కార్పొరేటర్లు ఈ విధంగా ఎలా ప్రవర్తిస్తారంటూ కూడా మేయర్ వారి మీద ఒకసారిగా మండిపడ్డారు. మార్షల్స్ రంగ ప్రవేశం చేయడంతో కొంత ఇరు వర్గాలని కూడా అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు కూడా కొంత సర్ది చెప్పేటటువంటి ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా అంటే దాదాపు ఒక 10-20 నిమిషాల పాటు ఇటు బీజేపీ వర్సెస్ ఎంఐఎం కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. జాతీయ గీతం పాడాలి అంటే దేశంలో ఉండాలి అని ఏ విధంగా చెప్తారు? అసలు ఎజెండాలో లేని అంశాన్ని ఎజెండాలో జాతీయ గీతం గురించి అంటే వందే మాత్రం గీతం గురించి ఎక్కడ కూడా ప్రస్తావన లేకుండా ఏ విధంగా పెడతారు అంటూ కూడా ఇటు ఎంఐఎం కార్పొరేటర్లు అందరూ కూడా ప్రశ్నించేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కొంత ఎంఐఎం కార్పొరేటర్లకు బీజేపీ కార్పొరేటర్లకు మధ్య తీవ్ర స్థాయిలో కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరినొకరు దూషించుకున్నారు. ముఖ్యంగా ఇటు బీజేపీ కార్పొరేటర్లు ఒక్కసారిగా ఆ టేబుల్స్ పైకి ఎక్కి ఫ్లెకార్డులు పట్టుకొని పెద్ద ఎత్తున నినాదాలు చేసినటువంటి సిచ్యువేషన్. సో ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ తలసాని శ్రీనివాస్ యాదవ్, అదేవిధంగా ఇటు రఘునందన్ వీరంతా కూడా జోక్యం చేసుకుని వారికి కొంత సర్ది చెప్పేటటువంటి ప్రయత్నం చేయడంతో దాదాపు 20 నిమిషాల పాటు ఈ వివాదం ఈ గొడవ అంతా కూడా కొనసాగినటువంటి సిచ్యువేషన్. మరోవైపు ఇక బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా హిల్డ్ ఫీ పాలసీకి సంబంధించి ఫ్లెకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. సో అసెంబ్లీలో చర్చించాల్సినటువంటి అంశంని ఇక జీహెచ్ఎంసీలో చర్చించకూడదంటూ కూడా మేయర్ వారికి సర్ది చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. ఒకంత బీఆర్ఎస్ కార్పొరేటర్ల మీద ఎక్స్ అఫీషియల్ సభ్యుల మీద కూడా మేయర్ మండిపడినటువంటి పరిస్థితి. అంటే ఉదయం నుంచి చూసుకుంటే హైదరాబాద్ నగర సమస్యల మీద ఎక్కడ కూడా ప్రస్తావన జరగకుండా వాస్తవానికి వేరే ఇతర అంశాల మీద కొంత ఇటు కార్పొరేటర్లు పెద్ద ఎత్తున కూడా ఘర్షణకు దిగుతున్నటువంటి పరిస్థితి. సో అంటే చివరి కౌన్సిల్ సమావేశం కావడంతో ఈ రోజు ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ సమావేశం అంతా కూడా ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి. అంటే దాదాపు జీహెచ్ఎంసీ కౌన్సిల్ ఇంకో 2 నెలల్లో ఈ కౌన్సిల్ అంతా కూడా ముగిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ప్రజా సమస్యల మీద చర్చ జరగాలి కానీ ఈ విధంగా ఘర్షణలకు ఏ విధంగా దిగుతారంటూ కూడా మేయర్ వారికి సర్ది చెప్తున్నా కూడా ఒకంత ఇటు బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం కార్పొరేటర్లు పరస్పరం పోటాపోటీగా నినాదాలు చేస్తూ ఘర్షణలు దిగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మొత్తానికైతే ఇటు జీహెచ్ఎంసీ చివరి కౌన్సిల్ సమావేశం మాత్రం
హాట్ గా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో ఈ ప్రస్తుతం అయితే గొడవలు అయితే ప్రతి సబ్జెక్ట్ మీద అంటే మొత్తం దాదాపు 45 ప్రశ్నోత్తరాలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు మాత్రం ప్రశ్నోత్తరాలు ప్రారంభించలేదు. సో వాటన్నిటి మీద కూడా సుదీర్ఘంగా చర్చ జరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు సాయంత్రం వరకు మాత్రం ఈ కౌన్సిల్ సమావేశం ఇదే విధంగా కొనసాగేటటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. What is this nonsense? Everybody is getting onto the chairs. When a chair, no, Sohail sir, please, 1 minute, please. Mauka do, 1 minute to mauka do. Are is this the respect that you're giving the chair? Chair mungala meer chair lekkesi okal kotkunnaru. Is that no, wait. No, I will not give anybody a chair. I will not give. Sit down. Respect your ex officio members also here. Are మీరు మీ ఎంపీ గారు ఉండగా మీరు టేబుల్ లేపి కొట్టుకుంటారండి ఇది? What is this? అందరూ కూడా what is this? Your ex officio members are sitting here.